అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇవాళ నిజంగా ఒక మిరకిల్ డే అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్నే 8ంటికి లేచినప్పుడు ఫస్ట్ మెసేజ్ మా డైరెక్టర్ అనిల్ రావుపూడి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇట్స్ అ బేబీ బాయ్ సార్ అని ఒక మెసేజ్ పెట్టాడు ఆయన. అది నిజంగా ఇట్స్ ఇట్స్ అ మిరకిల్ డే. మా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మా డైరెక్టర్కి మగ అబ్బాయి పుట్టడం, అలానే దిల్ రాజు గారు ఆయన కూడా సెకండ్ టైం గ్రాండ్ ఫాదర్ అయ్యారు. ఆయనకి ఒక ఆడపిల్ల వచ్చింది వాళ్ళ ఫ్యామిలీకి. ఇది ఇన్ని మంచి విషయాలు ఒక రోజు జరగటం అనేది ఇట్స్ రియలీ మిరకిల్. అండ్ మోర్ దెన్ దట్, మెగాస్టార్ చిరంజీవి గారు మేము పిలవంగానే ఈ ఫంక్షన్కి వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ సార్. టీమ్ సరిలేరు నీకెవరు, విల్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఈవెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారితో చెప్పాలంటే నాకు ఫస్ట్ ఒక్కడి సినిమా అప్పుడు ఆయన చూసి నాకు ఫోన్ చేసి హీ మెట్ మీ ఫర్ 2 hours అండ్ అప్పుడు అసలు ఆయన చెప్పిన వర్డ్స్ కానీ ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. తర్వాత అర్జున్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు మా సెట్కి వచ్చి ఆ సెట్ చూసి ఇలాంటి వాళ్ళు ఉండాలి ఇండస్ట్రీలో, తెలుగు సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన మాటలు ఐ స్టిల్ రిమెంబర్ టుడే. పోక్రీ సినిమా చూసిన తర్వాత ఆయన జగన్ గారు ఆఫీసులో ఉండి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒకసారి నేను కలవాలి రమ్మన్నారు. నేను వెళ్ళాను. ఒక 2 hours మాట్లాడారు సినిమా గురించి, నా పర్ఫార్మెన్స్ గురించి కానీ ఆ సినిమా గురించి కానీ. దోస్ వర్డ్స్ ఐ ఆల్వేస్ రిమెంబర్ మై లైఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యూ ఆల్వేస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. ఈరోజు కూడా భరత్ అని నేను రిలీజ్ అయినప్పుడు కానీ మహర్షి రిలీజ్ అయినప్పుడు కానీ ఫస్ట్ ఫోన్ కాల్ ఆయన దగ్గర నుంచి వస్తుంది నాకు, కంగ్రాచులేషన్స్ చెప్తూ. జనవరి 11న కూడా ఫస్ట్ మీ దగ్గర నుంచే ఫోన్ కాల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. విజయశాంతి గారు నన్ను చాలా ఎక్కువ పొగిడేశారండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో కొడుకుదిద్దిన కాపురం పనిచేసిన తర్వాత మళ్ళీ 30 years తర్వాత పనిచేశాను. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నారో ఇప్పుడు మా సెట్లో కూడా అలానే ఉండారు. ఏమాత్రం తేడా లేదు. అదే డెడికేషన్, షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటారు. అసలు నాకెందుకో ఆ జనరేషన్ యాక్టర్స్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఇప్పుడు జనరేషన్లో డెడికేషన్ లేదని కాదు, బట్ ఇప్పుడు మారింది. బట్ అప్పట్లో ఉన్న, నేను చిరంజీవి గారు కూడా చెప్పక్కర్లేదు, దే యూస్ టు బీ వెరీ వెరీ డిసిప్లిన్. అండ్ అదే చూశాను ఆవిడలో. అండ్ మేము మీకు ఆపర్చునిటీ ఇవ్వలేదండి, మీరే మాకు ఆపర్చునిటీ ఇచ్చారు మా సినిమా ఒప్పుకొని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడు అనిల్ గారితో ఒకటే అన్నా, మరి విజయశాంతి గారు ఒప్పుకుంటారా ఏంటి అని. ఎందుకంటే 13 years కాబట్టి సినిమా చేయలే. బట్ ఐ థింక్ హీ వెంట్ అండ్ చేస్డ్ ఫర్ 3-4 times. వదలలేదు ఆవిడ చేసేదాకా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యాక్సెప్టింగ్ ఆ ఫిల్మ్. ఈ సినిమాలో భారతీయ క్యారెక్టర్ మీరు కాకుండా ఇంకెవరూ చేయలేరు. అండ్ విల్ ఆల్వేస్ బీ ఇంటెటెడ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇక మా డైరెక్టర్ గురించి చెప్పాలి, అనిల్ రావుపూడి. అది నేను చాలామందితో పనిచేశాను కానీ బట్ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్లో అంత పాజిటివ్ ఎనర్జీ, ఒక సెట్ అంత సరదాగా ఉండటం నేను ఎప్పుడు చూడాల. ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ డే వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. ఈ సినిమా July 4th నేను షూటింగ్ స్టార్ట్ చేశాను, December 18th అయిపోయింది. ఇంత ఫాస్ట్గా నేను ఎప్పుడు సినిమా చేయలే. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ డైరెక్టర్ అనిల్ రావుపూడి. అండ్ ప్రతిరోజు ఇట్ వాజ్ ఎనర్జెటిక్, ఇట్ వాజ్ ఫన్. సీన్ ఇంటెన్స్గా ఉన్నా కూడా చాలా హాయిగా చేసాం, చాలా ఆనందంగా చేసాం. ఐ థింక్ దట్స్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిల్మ్ టుమారో. నేను ఒక మాస్ సినిమా చేసి చాలా రోజులని మా ఫ్యాన్స్ అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు నాకు సినిమా నచ్చితేనే నేను చేస్తా, కథ నచ్చితేనే చేస్తా. అనిల్ రావుపూడి గారి కథ నాకు నచ్చింది, సో ఆయన ఏం చేయమంటే అదే చేశాను ఇవాళ. అండ్ మీరందరూ చాలా సంతోషంగా ఉంటారని నాకు తెలుస్తుంది. వెయిటింగ్ ఫర్ Jan 11th. అలానే సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మై ఫేవరెట్ డిఓపి రత్నవేల్ గారు, ఆయన నుండుంటే బాగుండేది. హీజ్ ఇన్ చెన్నై, ఎందుకంటే US ప్రిన్స్ డిస్పాచ్ అవ్వాలి రేపు. మీ మిస్ యూ రండి సార్. తర్వాత రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, వాళ్ళ గురించి నేనేం చెప్పను, వాళ్ళు టోటల్ రివర్స్. యాక్షన్ డైరెక్టర్స్ కానీ ఒక యోగిల్లాగా ఉంటారు. ఈవినింగ్ ఇందాక చిరంజీవి గారు కూడా చెప్పారు, 7 o'clock అనగానే ఒక మెడిటేషన్ స్టేట్కి వెళ్తారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఐ థింక్ ఈ సినిమాలో మీరు చేసిన యాక్షన్ మన కాంబినేషన్లో బెస్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అగైన్. తర్వాత శేఖర్ మాస్టర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ టైం ఆయనతో పనిచేశాను. 2 పాటలు నిజంగా చాలా చాలా బాగా చేశాడు. అలానే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. తమన్నా ఫర్ యాక్సెప్టింగ్ ద సాంగ్ అడంగానే. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ అగైన్. అండ్ రష్మిక,
You did not irritate me. You are very, very sweet. Thank you so much. And సో ఇంకా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ నాన్నగారు అమ్మాలు మీ అందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏ జన్మలో పుణ్యం చేస్తే కానీ ఇలా దొరకరని. జనవరి 11న మీకు ఒక కానుక ఇవ్వబోతున్నాం. అది జస్ట్ నా డైరెక్టర్ అనిల్ రావుపూడి వల్ల సాధ్యమైంది. అండ్ ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ మీ అందరిలాగానే ఫర్ ద రిజల్ట్. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ చిరంజీవి గారు, you made our day, sir, by accepting to come here. This event, Team Sarileru will always remember. Thank you so much, sir. Thank you.